యో వాట్సప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నదర్ గేమ్ ప్లే వీడియో. ఇవాళ వచ్చేసి మళ్ళీ మనం ఫార్మింగ్ సిమ్యులేటర్ 18 అయితే మళ్ళీ ఆడబోతున్నాం. ఈ లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ట్రాక్టర్ అనిపిస్తుంది కదా వెనకాల, ఆ ట్రాక్టర్ అయితే బై చేసాం అనమాట. దాదాపు అరౌండ్ మనకు చాలా కాస్ట్ అయితే అయింది. దాంతోపాటు మనం 2 మెషినరీస్ అయితే మనం బై చేసాం. కానీ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర ప్రస్తుతానికి 2 ఫార్మ్స్ అయితే ఉన్నాయి, 2 ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. మనం ఒక కొత్త ఫీల్డ్ అయితే కొందాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఒక ఫీల్డ్ అయితే ఉంది, దాదాపు ఒక 1 lakh అయితే పడుతుంది ఆ ఫీల్డ్ అయితే నేను ఇవాళ కొనబోతున్నాం అనమాట. మనం దానికి మనకి చాలా మనీ అయితే యూస్ అయితే నేను ఇవాళ నేను కొత్త క్రాప్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇవాళ. ఎదుకోండి, ఇక్కడ ఈ ఫీల్డ్ వచ్చేసి దాదాపు 1 lakh అయితే ఖర్చు అవుతుందంట. నా దగ్గర 42,000 ఉన్నాయి. మనం ఒక పని చేద్దాం, ఏంటంటే మన దగ్గర సీడ్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని తీసుకెళ్ళి ఒకసారి సేల్ చేద్దాం. ఎంత మనీ వస్తాయో దాన్ని బట్టి మనం దీన్ని పర్చేస్ చేద్దాం. ఓకే గాయస్, అయితే వచ్చేసి టిప్పర్లో వచ్చేసి మొత్తం అయితే లోడ్ చేసేసుకుంటున్నాను ఆ సీడ్స్ మొత్తాన్ని. సో ప్రైజెస్ చూద్దాం, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని చోట్ల తక్కువే ఉన్నాయి, కానీ స్టేషన్లో అయితే ఎక్కువ ఉంది. మనకి ఇప్పుడు మనీ కావాలి కాబట్టి సేల్ చేయక తప్పదు. మనం ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఎక్కడుంది? ఓకే, ఇక్కడే పక్కనే ఉంది. దీనికి వెళ్ళాలంటే అదంతా తిరిగి వెళ్ళాలి కదా. ఓకే, నేను మిమ్మల్ని స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని. ఓకే గాయస్, మన స్టేషన్కి అయితే వచ్చేసాం. మనం అంతా అయితే నేను సెల్ చేస్తాను. దాదాపు 1,02,000 అయితే వచ్చాయి. ఓకే, మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఓకే గాయస్, మనం ఇంటికైతే వచ్చేసాం. మనం వచ్చేసి ఆ 1 lakh రూపీస్ పెట్టి ఆ ఫీల్డ్ అయితే కొనియాలి ఇప్పుడు మనం. ఓకే, చూద్దాం, ఆగండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మన ఫీల్డ్ అయితే మనకి కొనేసాం అనమాట. మన బ్యాలెన్స్ వచ్చేసి ఇంకా జస్ట్ 52,000 అయితే ఉంది. మన ఖర్చులకి అయితే ఉంటాయి, ఈ ఫీల్డ్ని గ్రో చేయాలి కాబట్టి కొంచెం ఖర్చులకి అయితే ఉంటాయి మనకి. ఒకసారి మనం ఫాస్ట్కి వెళ్ళి మన సోయింగ్ మెషిన్ అయితే తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మనం త్వరగా సీడ్స్ అయితే ప్లాన్ చేసేద్దాం. ఇక్కడ ఉందా? నేను మొత్తం అంతా తిరిగి వచ్చాను. ఇదే గాయస్ మనం లాస్ట్ వీడియోలో తీసుకున్న కొత్త ట్రాక్టర్ అనమాట. చాలా బాగుంది, స్పీడ్ కూడా పర్లేదు. వీటికి ఏమైనా వర్కింగ్ కండిషన్లో పెట్టి వదిలేస్తే మాత్రం ఇది 8 స్పీడ్లో వెళ్తుంది, మిగతా అన్నీ 1-2 స్పీడ్లోనే వెళ్తున్నాయి. ఇది బాగుంది గాయస్ ఈ ట్రాక్టర్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను వీటైతే ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ క్రాప్ అయితే వేయబోతున్నానో దాన్ని అక్కడైతే నేను చూసి అప్పుడు ఆ టైంలో ఏ క్రాప్కి అయితే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయో ఆ క్రాప్ అయితే నేను వేద్దాం అనుకుంటున్నాను మరి. ఓకే, ఇంకా నేను మిగతా అంతా నేను టైం ల్యాప్స్లో అయితే పెడతాను. ఎస్, ఇందాక నేను వచ్చేసి ఆ సీడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ఫీల్డ్ వచ్చేసి హార్వెస్టింగ్కి అయితే టైం అయింది. నేను కంబైన్డ్ హార్వెస్టర్ అయితే పెట్టేశాను ఇంకా. ఓకే, మనం ఒకసారి వెళ్ళి అది కూడా చూసి వద్దాం. దీన్ని డ్రైవింగ్లో అయితే పెట్టేసి ఇది కాదు, ఓకే, ఇది కూడా వచ్చేసి ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం అయితే బాకీ అయితే ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం త్వరగా. ఓకే, ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయస్, వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మన షెడ్లో పెట్టేద్దాం ఫాస్ట్గా. ఓకే, అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్ పనిచేస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి ఇది నీట్గా కల్టివేటర్తో కల్టివేట్ చేయం, మొత్తం ఇదంతా లేపేద్దాం ఈ చెత్త అంతా. మనం కావాలంటే వీటిని హేబెల్స్ చేసుకొని దీన్ని ఆ షీప్స్కి కౌస్కి పెట్టి మిల్క్ తెప్పించుకోవచ్చు. కానీ మన దగ్గర అంత మనీ లేదు కాబట్టి కొనాలంటే చాలా టైం పడుతుంది. నేను ఆ హేబేల్ చేసే మెషిన్ ఒకటి అయితే కొనేస్తాను తర్వాత, ఎందుకంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఎంత తీసుకెళ్ళి వాటికి పెట్టినా కానీ మనకి ఫుడ్ అయితే ఆ మిల్క్ కానీ ఆ ప్రొడక్షన్ కానీ అయింది కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది చాలా స్లోగా ఉంది. కంబైన్డ్ హార్వెస్టర్ కూడా కొత్తగా కొనాలి. ఇప్పుడు ఇంకో ఫీల్డ్ మీద అయితే ఉన్నాను దీన్ని. ఇంకో ఫీల్డ్ కూడా అక్కడ హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయితే నేను దాని మీద పెట్టి వచ్చాను అనమాట. గాయస్, అచీవ్మెంట్ అయితే అన్లాక్ అయింది, 10,000 అయితే వచ్చాయి. చూడండి, 97,000కి అయితే వెళ్ళింది. మన బ్యాలెన్స్ ఇంకో 3,000 జరిగితే మళ్ళీ 1 lakh అయిపోతాయి. ఓకే, ఇదైతే నేను కంప్లీట్గా అయితే చేస్తాను. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ షెడ్లో పెట్టేద్దాం ఇంకా. ఓకే, ఇంక ఈ వెహికల్ అయితే దీనైతే ఇక్కడే పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక చిన్న పని అయితే పడింది. ఈ సోయింగ్ మెషిన్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఇంకా కొత్త క్రాప్ని అయితే గ్రో చేద్దాం. ఇంకా ఒకసారి ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ చూసి ఇక్కడ నుంచి మనం ఏ క్రాప్కి అయితే ఎక్కువ రేట్ చూపిస్తుందో ఆ క్రాప్ అయితే చూద్దాం మనం ఒకసారి ప్రైజెస్లోకి వెళ్ళి. ఓకే, ప్రస్తుతానికి
అన్నిటికంటే ఈ సన్ఫ్లవర్ ఉందని చూడండి, ఆ ఫోర్త్ది అదైతే దానికి రేట్ బాగా ఎక్కువ ఉంది. దానికి మనం ఇంకా ఆ సన్ఫ్లవర్ ప్లాంటేషన్ అయితే చేసేద్దాం. దానికంటే ముందు మనం ఇంకోటి చూసుకోవాలి. అదేంటంటే మన కంబైన్డ్ హార్వెస్టర్ దాన్ని అదే కల్టివేట్ చేయగలదా లేదా అని కూడా చూసుకోవాలి మనం. అదేం కాకుండా అది ఎక్కువ రేట్ ఉంది కదా అని అదేసేసి లాస్ట్కి అది ఇంకా కల్టివేట్ చేయలేకపోతే ఇంక మనం ఏం చేసేది, మళ్ళీ లక్షలు పెట్టి అది కంబైన్డ్ హార్వెస్టర్ కొనాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కంబైన్డ్ హార్వెస్టర్ వచ్చేసి ఇదిగోండి. ఓకే, ఇక్కడ అయితే సన్ఫ్లవర్ ఇది కట్ చేయగలదని ఉంది. దీనికి సంబంధించిన హెడ్డర్స్ ఉంటాయి చూడండి, హెడ్డర్ వేరు ఉంటుంది మళ్ళీ. ఇంకా హెడ్డర్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు చూద్దాం, ఆగండి ఒకసారి. ఏదబ్బా అర్థం కావట్లేదు, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఓకే, మన కంపెనీ చూసుకోవాలి కరెక్ట్గా. కంబైన్డ్ హార్వెస్టర్ కంపెనీయో ఇది కంపెనీ అది చూసుకోవాలి మనం కరెక్ట్గా. నాకైతే ఎందుకో ఇదే అనిపిస్తుంది. మరి ఇదే అయితే అన్నిటికంటే చిన్నగా ఉంది. అసలు బై చేసేద్దాం, చూద్దాం. ఇది కాకపోతే మనకి మనీ వేస్ట్ అవుతాయి, రీఫండ్ వస్తే కొంచెం మనీ అయితే వస్తాయి. మనం ఇక్కడైతే ఫస్ట్ ఇది ఎంత ప్లాన్ చేసేద్దాం మొత్తం. ఓకే, ఇక్కడ మన కంబైన్డ్ హార్వెస్టర్కి అయితే చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. దీని స్టోరేజ్ అయితే 100% అయిపోయింది. మనం త్వరగా మన ట్రక్ని ఒక టిప్పర్కి అయితే అంటించి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి మొత్తంలో ఫుల్ చేసుకోవాలి ఫాస్ట్గా. ఓకే, అక్కడైతే మన ట్రక్ అయితే ఉంది, దాన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి దీని దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మొత్తం వచ్చిన సీట్స్ అన్నిటిని ఇంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఫాస్ట్గా. ఓకే గాయస్, మొత్తానికి ఇది వచ్చేసి మన కంబైన్డ్ హార్వెస్టర్ అయితే ఫుల్ అయిపోయింది. దీన్ని వచ్చేసి మనం ఈ టిప్పర్లోకి అయితే లోడ్ చేసేసుకుంటే అప్పుడు ఇంకా దానిపైన అది చేసుకుంటుంది. దాని తర్వాత మనం ఇదంతా ఇందులో ఉన్న సీట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మన స్టోరేజ్లో అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే నాకు అంత వర్త్ ప్రైస్ అయితే లేదు. మంచి ప్రైస్ వచ్చినప్పుడైతే మనం సేల్ చేసుకున్నాం. మన 30% అయితే నిండింది. ఇది కూడా తీసుకెళ్ళి ఆ స్టోరేజ్ దాంట్లో అయితే పడేద్దాం మనం. ఓకే గాయస్, ఎవరో ఛానల్ కొత్తగా వచ్చారు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేను మీకు డైలీ వీడియోస్ తీసుకొస్తాను, డైలీ ఒక సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకే, ఈ ఫీల్డ్ కూడా అయితే మన సీడింగ్ ప్లాన్ చేస్తాం, కంప్లీట్ అయిపోయింది. 2 ఫీల్డ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా ఇది వచ్చేసి ఈ 3rd ఫీల్డ్లో కూడా మనం ఇదే ఈ సన్ఫ్లవరే గ్రో చేద్దాము. ఓకే, అక్కడ వర్కింగ్లో ఉంది కదా కంబైన్డ్ హార్వెస్టర్. మనం వచ్చే వీడియోలో షీప్స్తో ఫార్మింగ్ ఉంటుంది కదా, అదే వూల్ ఫార్మింగ్, అది కూడా స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైజెస్ చూస్తేనేమో వీటన్నిటికంటే మిల్క్ ఇంకా వూలే ఎక్కువ ప్రైస్లో అయితే సేల్ అవుతున్నాయి. ఎందుకంటే మిల్క్ కంటే ఆ వూలే ఎక్కువ ప్రైస్ సేల్ అవుతుంది. ఒక 6,000-5,000 అరౌండ్ అంత ఉందన్నమాట. కాబట్టి నేను వచ్చే వీడియోలో ఉంచి అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. మరి లేదంటే తర్వాత చేద్దామని ఆలోచిద్దాం. మీరు కామెంట్స్లో చెప్పండి గాయస్, ఏం చేయాలా వద్దా అని మీరు కామెంట్లో చెప్పండి. ఓకే గాయస్, ఇంకా ఈ ఫీల్డ్ కూడా మనం ఇంకా కల్టివేట్ చేసేద్దాము. నాకేమనిపిస్తుందంటే మనకి 3 ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆ 3 ట్రాక్టర్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది. ఇంకో కొత్త ట్రాక్టర్ బై చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఇది ఒకటే పవర్ఫుల్ ట్రాక్టర్ ఉన్న 3 ట్రాక్టర్స్లో. ఇంకా మిగతా 2 ట్రాక్టర్స్ వచ్చేసి అందులో ఒకటి పర్లేదు, ఇంకోటి చాలా వేస్ట్. ఇంకా అది ఏం చేద్దాం అంటే ట్రాక్టర్లు అలాగే ఉంచుదాం. ఎందుకంటే యూజ్ అవుతాయి, మల్టీపర్పస్ చేసుకోవడానికి కానీ ఏమైనా డ్రైవర్ని పెట్టుకొని చేసుకోవడానికి కానీ ఏమైనా యూజ్ అవుతాయి. కాబట్టి మనం ఇంకో కొత్త ట్రాక్టర్ బై చేద్దాం, వాటిని సెల్ చేయకుండా కొత్త బై చేద్దాము. ఓకే, ఇది వచ్చేసి ఒక 30% అయితే కంప్లీట్ అయింది. ఇది మిగతా అంతా కంప్లీట్ చేశాక నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే గాయస్, ఇందాక నేను ఒక సన్ఫ్లవర్ ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశాను కదా, మరి దానికి సపరేట్గా ఇంకో హెడ్డర్ అయితే కావాలని చెప్పి ఇందాక ఒకటి బై చేశాను కదా. ఫస్ట్ మనం దాన్ని ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకాసేపట్లో మన ఫస్ట్ ఫామ్లో ఒక సన్ఫ్లవర్ ప్లాంట్ చేశాం కదా, అది ఇంకాసేపట్లో హార్వెస్ట్కి టైం అయిందనమాట. అందుకే మనం దీన్ని ఇప్పుడే తీసుకెళ్ళి అక్కడ రెడీగా పెట్టేసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాకైతే కలుద్దాం. ఓకే గాయస్, ఇంకా దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా ఓకే, ఈ బ్లూ కలర్ కల్టివేటర్ని తీసుకొని వచ్చి మళ్ళీ దీన్ని అయితే నీట్గా కల్టివేట్ చేసేద్దాం. ఇదంతా అయిపోయాక నేను మిమ్మల్ని అయితే కలుస్తాను.
ఓకే గాయ్స్, ఇదంతా నీట్గా అయితే కల్టివేట్ అయితే అయిపోయింది నీట్గా. ఇంకా మనం దీన్ని తీసుకెళ్ళి మడత పెట్టేసి లోపల పెట్టేద్దాం. లోపలొద్దు, ఇందాక మనం ఎక్కడైతే ఫస్ట్ ఫీల్డ్లో అది సన్ఫ్లవర్ అయితే వేసామో దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. ఎందుకంటే ఫస్ట్ అదే హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. ఇక్కడైతే ఓకే మొలకలు వచ్చాయి ఇక్కడ, ఇంకా తీసుకెళ్ళి ముందైతే పెడదాం మనం. అక్కడ ఇంకాసేపు ఉంటే నాకు తెలిసి ఇంకా అది హార్వెస్టింగ్ అయితే టైం అవుతుంది. ఇక్కడ దీని చుట్టూరు ట్రీస్ అయితే ఉన్నాయి కూడా, నీట్గా ఈ ట్రీస్ అన్నీ కొట్టేస్తే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనం ఫార్మింగ్ చేసుకోవడానికి. దేనికన్నా ఈ డ్రైవర్ పెట్టినప్పుడు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఈ ట్రాక్టర్ని అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఓకే. ఇంకా ఇక ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఆ హెడ్డర్కి అయితే అటాచ్ చేసి తీసుకెళ్ళి దీన్ని కూడా ఆ ఫామ్ దగ్గర అయితే పెట్టేద్దాం. మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇబ్బంది లేకుండా అయితే చూసుకోవాలి మనం. ఏంటి ఓకే ఓకే ఏంటి అటాచ్ ఓకే అటాచ్ అయిపోయింది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఆ ఫామ్ దగ్గర అయితే పెట్టేద్దాం. నైట్ అయింది, నాకు నైట్ అయితే అసలు నచ్చదు ఈ గేమ్లో. ఎందుకంటే అంత బ్రైట్నెస్ అంతా తగ్గిపోయి మొత్తం ఏదోలా అయిపోద్ది నాకు. ఓకే గాయస్, ఇంకా ఈ ట్రాక్టర్ ఓకే మనం ఫైనల్గా వచ్చేసి ఇంకా ఈ ఫామ్ కూడా త్వరగా సోయింగ్ అయితే చేసేద్దాం. సీడ్స్ అయితే ప్లాంట్ చేసేద్దాం. నేను దీనికి మొత్తం సీడ్స్ అయితే ప్లాంట్ చేసాకైతే నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే గాయస్, ఇంకా మనం ఈ ఫీల్డ్ని కూడా ఈ హార్వెస్టింగ్లోకి అయితే పెట్టేద్దాం. ఈ ఫీల్డ్ హార్వెస్టింగ్లో పెట్టేశాక మళ్ళీ మనం అక్కడ సన్ఫ్లవర్ ప్లాంటేషన్ అయితే చేయాలి. ఓకే, ఈ ఫీల్డ్ కూడా సన్ఫ్లవర్ ప్లాంటేషన్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ కొంచెం అయితే మిగిలింది, ఇదంతా కంప్లీట్ చేసి మళ్ళీ మనం దీన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేద్దాం. మళ్ళీ ప్లాంటింగ్కి ఆ సీడ్స్ అన్ని సన్ఫ్లవర్ అయితే ప్లాంట్ అయిపోద్ది. అక్కడ కూడా మనం డ్రైవర్ని అయితే పెట్టేద్దాం. నాకు అంత ఓపిక అయితే లేదు. ఓకే, స్పీడ్ బాగుంది గాయ్స్, 43 ఉంది స్పీడు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పెద్ద ట్రాక్టర్ అయితే తీసుకుంటాను. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది, ఒక మంచి కాస్ట్లీ ట్రాక్టర్ అయితే తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో. దాంతోపాటు మనం ఇంకేమైనా చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇదంతా కంప్లీట్ ఈ హార్వెస్టింగ్ అయ్యాక నేను మిమ్మల్ని అయితే కలుద్దాం అనుకుంటున్నాను. ఓకే గాయస్, ఈ ఫీల్డ్ అయితే హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని నీట్గా కల్టివేటర్తో కల్టివేట్ చేసేద్దాం. ఓకే, ఈ దాన్ని కూడా నేను డ్రైవర్ని అయితే పెట్టేశాను. అంతలోపు నేను ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సీడ్స్ కూడా ప్లాంటింగ్లోకి అయితే పెట్టేద్దాం ఫాస్ట్గా. త్వరగా పని అయితే త్వరగా అయిపోద్ది కొంచెం. ఓకే, స్పీడ్ చాలా స్లోగా ఉంది గాయస్, చాలా స్లోగా, ఏదో చాలా మెల్లగా వెళ్తాను గాయస్ ఇది. సరే, ఇది వర్క్ అయ్యాక నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే గాయస్, మొత్తానికి హార్వెస్ట్ అయిపోయింది, మళ్ళీ కల్టివేట్ కూడా అయిపోయింది ఈ ఫీల్డ్ వచ్చేసి. ఇంకా ఇక్కడ మనం ఫస్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది అప్పుడే హార్వెస్టింగ్ అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని అయితే నేను హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ప్రస్తుతానికి ప్రైజెస్ అయితే కొంచెం తక్కువలో ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఇది వేస్తానో అప్పుడే ప్రైజెస్ తగ్గుతుంది. ఇది ఏందో కానీ నేను ఇది కూడా స్టోరేజ్లో పెట్టుకొని తర్వాత అమ్ముతాను, సేల్ చేస్తాను అంతా ఒకేసారి. ఓకే గాయస్, ఇంక ఈ వీడియోకి అయితే వచ్చేసి ఇంకంతే. ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గేమ్ ఓవర్ ఛానల్కి. ఇంకొక లైక్ చేసుకోండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కూడా మీరు కామెంట్స్ సెక్షన్లో అయితే మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా ఉంటే మీరు నాకు కామెంట్స్లో చేయండి. ఇంకా ఓకే, కామెంట్స్ కావాలని అంటున్నాను. ఓకే, కామెంట్ సెక్షన్లో అయితే మీరు నాకు చెప్పండి. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందో కూడా మీరు నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి అంటే, ఏమన్నా కొత్త ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ బై చేయాలి, ఏమన్నా ఏ ఫార్మింగ్ మొదలు పెట్టాలని మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకే గాయస్, ఇంక ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.